అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ పెద్దబోయిన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో అమెరికా ప్రకటించినటువంటి బుక్ క్రిటిక్స్ అవార్డు గురించి చర్చిద్దాం. సో ఈ అవార్డు అనేటువంటిది 1974లో ప్రారంభించబడింది, అమెరికా ప్రభుత్వం అందజేస్తుంది. ఈ అవార్డు అనేటువంటిది ఈసారికి గాను సో ముఖ్యంగా ఈ బుక్ లోపల హాంకాంగ్, తర్వాత ఈమె రచించినటువంటి వి డు నాట్ పార్ట్ అనేటువంటి పుస్తకం కొరియా, ఈ కొరియా ప్రధాన భూభాగానికి దక్షిణాన ఉన్నటువంటి జెజు అనేటువంటి ద్వీపంలో 1948-49లో జరిగినటువంటి తిరుగుబాటు గురించి వివరిస్తుంది. సో ఈ అవార్డు లోపల ఇంకొక వ్యక్తి, ఇక్కడ హాంకాంగ్ ఒకరు, తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే హవో రెండో పర్సన్. సో హవో రచించినటువంటి ఎంపైర్ ఆఫ్ ఏఐ, డ్రీమ్స్ అండ్ నైట్ మేర్స్ ఇన్ సామ్ ఆల్ట్మన్స్ ఓపెన్ ఏఐ అనేటువంటి పుస్తకానికి నవలకు లభించింది. అదేవిధంగా మన భారత్ నుంచి అరుంధతి రాయ్ గారు ఉన్నారు. సో ఇటీవల కాలంలో అరుంధతి గారు ఒక పుస్తకము చాలా వివాదాస్పదమైంది, అది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ పుస్తకము ఏంటిదంటే మదర్ మేరీ కమ్స్ టు మీ అనేటువంటి నవల. దీంట్లో వివాదం కావడానికి గల కారణం ఏంటంటే ఆ కవర్ ఫోటో పైన అరుంధతి రాయ్ గారు స్మోక్ చేస్తున్నటువంటి ఫోటో అనేటువంటిది ఉంది, అది వివాదాస్పదమైంది. తర్వాత వచ్చేసి ఈమె గురించి చెప్పాలి అనంటే అరుంధతి రాయ్ గారు 1997లో బూకర్ ప్రైజ్ను కూడా పొందారు. అప్పుడు ఆ బూకర్ ప్రైజ్ లభించినటువంటి నవల ఏది అంటే గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి హాంకాంగ్ రచించినటువంటి వి డు నాట్ పార్ట్ అనేటువంటి నవల 2024లో నోబెల్ యొక్క సాహిత్య ప్రైజ్ను కూడా పొందడం జరిగింది. సో ఈసారి ఈ ముగ్గురికి అంటే ఒకరేమో హాంకాంగ్, ఇంకొకరేమో హావో, తర్వాత వచ్చేసి అరుంధతి రాయ్, ఈ ముగ్గురికి అమెరికా యొక్క బుక్ క్రిటిక్స్ అవార్డు రావడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.